నమస్తే ట్రేడర్స్. ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రీవియస్ డే హై అనేది మార్క్ చేసుకున్నాం, బ్లాక్ కలర్ లైన్. అలాగే లో అనేది బ్లాక్ కలర్ లైన్, హై లో రెండు బ్లాక్ కలర్ లైన్ ఇచ్చేసాను లెవెల్స్. ఇప్పుడు క్లోజింగ్ అనేది ఒక జోన్ లెక్క మార్క్ చేసుకున్నాం. క్లోజింగ్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా క్లోజింగ్ అనేది ఒక జోన్ లెక్క మార్క్ వేసుకుంటేనే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్లోజింగ్ దగ్గర మనకి క్లియర్ కట్గా తెలియదు అనమాట క్యాండిల్స్, అందుకే ఒక జోన్ లెక్కనే మార్క్ వేసుకోవాలి. అలాగే ప్రీవియస్ డే 5 minutes లో బ్రౌన్ కలర్ లైన్. ఓకే, ఇది మన ప్రీవియస్ డే మార్కెట్ అనాలిసిస్. ఇప్పుడు అయితే 195-minute క్యాండిల్ టైం ఫ్రేమ్ 195కి వెళ్ళిపోదాం. ఓకే, 195 క్యాండిల్కి వెళ్ళిపోయాం. టైం ఫ్రేమ్ వచ్చేసి 195 క్యాండిల్స్, 2 క్యాండిల్స్ ఉంటాయి కదా. ఫస్ట్ క్యాండిల్ హై ప్లస్ లో ప్లస్ క్లోజింగ్ ప్లస్ లో డివైడెడ్ బై 3s 59,145 అయితే వచ్చింది. ఆ లెవెల్ అయితే మార్క్ చేసేసుకుందాం, గ్రీన్ కలర్. ఓకే, గ్రీన్ కలర్ ఇచ్చేద్దాం. ఇవి ప్రీవియస్ డే 195 క్యాండిల్స్ యావరేజ్ ఫ్రెండ్స్ ఈ లెవెల్. అలాగే సేమ్ ఇంకొక లెవెల్, సెకండ్ క్యాండిల్ లెవెల్ తీసుకుందాం. లో ప్లస్ క్లోజింగ్ ప్లస్ హై వచ్చేసి 59,168. 59,168 ఓకే ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 3, 59,048. ఈ లెవెల్స్ ఇట్లా ఎగ్జాక్ట్ సిపిఆర్ లెక్కన వర్క్ అవుతాయి. ఈ లెవెల్స్ కింద ఉంటే మనము బేరిష్, ఈ లెవెల్స్ పైన ఉంటే బుల్లిష్ అనమాట. ఈ లెవెల్స్ ఇట్లా సిపిఆర్ లెక్కన వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడైతే 5 minutes టైం ఫ్రేమ్ ఓపెన్ చేసేసుకున్నాం. ఓకే, మార్కెట్ ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం, లేకపోతే స్కిప్ చేసేస్తా మార్కెట్ ఓపెన్ అయ్యే వరకు. కింద బ్లూ కలర్ లైన్స్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్. ఇవి జస్ట్ ఒక రేంజ్ బౌండ్ లెవెల్స్ అనమాట అవి. ఎల్లో కలర్ లైన్స్ వచ్చేసి రౌండ్ నెంబర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 4 minutes అయితే మార్కెట్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, మార్కెట్ అనేది ఓపెన్ అయింది. 4 seconds అయితే అయిపోతుంది అనుకున్నా. అయిపోయింది మార్కెట్. ఎగ్జాక్ట్ సిపిఆర్ అండ్ మనము మార్క్ వేసుకున్న యావరేజ్ లెవెల్స్ మధ్యలోనే ఓపెన్ అయింది మార్కెట్ అయితే. లైట్ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో మరీ లెంత్ కాకుండా. మార్కెట్ ప్రీవియస్ డే లో దగ్గర లిక్విడిటీ అయితే తీసుకుంటుంది.
ఆ లో బ్రేక్ అయితే కానీ మనకి పుట్ సైడ్ కన్ఫర్మేషన్ అనేది ఉండదు అనమాట. అండ్ అలాగే 2 days 5 minutes లో ఇట్లా బ్రేక్ కావాలి, అప్పుడే మనము బేరిష్ అయితే అవుతాం. ఇప్పుడు మార్కెట్ ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ లో ఆ మధ్యలోనే స్ట్రక్ అయితే అవుతుంది. ఇంకా క్లియర్ కట్ డైరెక్షన్ అయితే లేదు. అలాగే ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర రౌండ్ నెంబర్ ఇట్లుంది 59,000. స్పాట్లో ఒక చిన్న కన్సల్టేషన్ అయితే ఫామ్ అవుతుంది. 2 లెవెల్స్ మధ్యలో. ఓకే, ప్రీవియస్ డే ఫస్ట్ 5 minutes 2 days ఫస్ట్ 5 minutes హై లో అండ్ లో అయితే మార్కెట్ చేసుకుందాం. రెడ్ కలర్ లైన్స్ ఫస్ట్ 5 minutes అయింది కాబట్టి 5 candles హై అండ్ లో. ఓకే, క్లోజింగ్ అయితే బ్రేక్ అవుతుంది, కాకపోతే కాల్ సైడ్ అయితే ట్రేడ్ ఏం తీసుకుంటలేను. ఎందుకంటే క్లోజింగ్ బ్రేక్ అయితే మనకి 59,048 ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకే ఒకవేళ కాల్ సైడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ 5 minutes హై అయితే బ్రేక్ కావాలి 59,105 అండ్ ఆ సిపిఆర్ సెంట్రల్ పివోట్ 59,112. ఆ 2 లెవెల్స్ బ్రేక్ అయితేనే కాల్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఇప్పుడైతే ప్లాన్ చేయం. కాల్ ప్రీమియంలో ఇట్లా ఎగ్జాక్ట్ 2 days 5 minutes హై ఇట్లా రెసిస్టెన్స్ లెక్క ఉంది. పుట్లో ఇట్లా ఈరోజు 5 minutesలోనే సపోర్ట్ లెక్క ఉంది. వెయిట్ చేద్దాం. ఒకవేళ 5 minutes హై బ్రేక్ అయితే అండ్ సిపిఆర్ సెంట్రల్ సిపిఆర్ బ్రేక్ అయితే మనకి టార్గెట్ అయితే ఎక్కువనే ఉంది 59,248 ఆ రేంజ్ వరకు వెళ్తుంది. లేదంటే ప్రీవియస్ డే హై 59,335 ఆ రేంజ్ వరకు అయినా వెళ్ళే అవకాశాలు ఉంటాయి.
బట్ అది బ్రేక్ కావాలి, బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ కావాలి. కాల్ సైడ్ అయితే రెడీగా ఉన్నాను, బట్ ఎగ్జాక్ట్ అదే 5 మినిట్స్ హై దగ్గర అయితే చిన్న రెసిస్టెన్స్ అయితే తీసుకుంది ఒక క్యాండిల్. స్పాట్లో చూడాలి ఫ్రెండ్స్, స్పాట్ ఇంపార్టెంట్ మనకి. ప్రీమియంలో బ్రేక్ అయినట్టే కనిపిస్తుంది, కాకపోతే స్పాట్లో ఇట్లా సిపిఆర్ ఇట్లా ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకే, స్పాట్లో బ్రేక్ అయితే అవుతుంది, కాకపోతే క్లోజింగ్ కోసం వెయిట్ చేద్దాం. క్లోజ్ అయితేనే కాల్ సైడ్ ట్రేడ్ సిపిఆర్ పైన క్లోజ్ అవుతాను. 59,112 పైన క్లోజ్ అయితేనే కాల్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. చూసారా, క్యాండిల్ మంచి రెసిస్టెన్స్ అయితే తీసుకుంటుంది. క్లోజ్ అవుతుందా అని వెయిట్ చేసాం, బట్ క్లోజ్ అయితే కాలేదు. ఓకే, మంచి రెసిస్టెన్స్ తీసుకొని క్యాండిల్ అయితే ఆ 5 మినిట్స్ లోపలనే క్లోజ్ అయింది. మళ్ళా సిపిఆర్ దగ్గర రెసిస్టెన్స్ అయితే తీసుకుంటుంది. వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రీమియంలో చూసుకోవచ్చు. కాల్ ప్రీమియంలో ఎగ్జాక్ట్ ఒక రేంజ్ దగ్గర మనకి చిన్న కన్సల్టేషన్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే స్పాట్లో ఇట్లా కనిపిస్తుంది. ఓకే, మీకు మార్క్ వేసి చూపెడతాను. ఆ జోన్, ఈ జోన్ చిన్న కన్సల్టేషన్ జోన్ సపోర్ట్లకి యాక్ట్ అవుతుంది. ఈ జోన్ బ్రేక్ అయితేనైతే నేను పుట్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తాను. రీజన్ వచ్చేసి సింపుల్, మనకు సిపిఆర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. అలాగే ఆ చిన్న కన్సల్టేషన్ బ్రేక్ అయితే మనం పుట్ సైడ్ ఇట్లా తీసుకోవచ్చు. చిన్న సెటప్. టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్ ఆర్ 59,000 రౌండ్ నెంబర్ దాకా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, వెయిట్ చేద్దాం బ్రేక్ అయ్యే వరకు. ఓకే, బ్రేక్ అయితే ఇచ్చేసింది. ఓకే, బ్రేక్ ఇచ్చి క్యాండిల్ ఇట్లా మంచిగా క్లోజ్ అయింది. కాకపోతే వెయిట్ చేస్తున్నాం, డిస్కౌంట్ వస్తామని వెయిట్ చేస్తున్నా, బట్ చూద్దాం. డిస్కౌంట్ అయితే వచ్చేలాగా అనిపిస్తలేదు. ఆల్రెడీ డిస్కౌంట్ ఉంది. ఓకే, ఎంట్రీ అయితే తీసేసుకుంటున్నాం. ఓకే, గుడ్, మంచి ఎంట్రీ దొరికింది మనకి. 394 ఎంట్రీ, 18 పాయింట్స్ అయితే ఎస్ఎల్ పెట్టేస్తున్నా. 376, 18 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టేసా బఫర్తోనే. 2 పాయింట్స్ బఫర్. ఓకే, గుడ్. $200 రన్ అవుతుంది ప్రాఫిట్. ఓకే, 300. ఓకే, 500, 600, 700.
ఓకే, కట్ అయితే వేసేస్తున్నా 800. ఓకే, 857 చూసాను. 857 అప్పుడు కట్ చేస్తే మనకి 708 బుక్ అయింది. ఓకే, నో ఇష్యూ, నాట్ బ్యాడ్. 1:1. ఒక 21 పాయింట్స్ అయితే బుక్ చేసాం ఈరోజు. ఎగ్జాక్ట్ మనము రౌండ్ నెంబర్ దగ్గర బుక్ అయితే వేసేసుకున్నాం. రిస్క్ అవసరం లేదు. 1:1 వచ్చేసింది చాలు. దీంతో డే అయితే క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.